నీరు సమస్త ప్రాణికోటికి జీవనాధారం. విశ్వమానవాళి అభివృద్ధి నీటి లభ్యతతోనే ముడిపడి ఉంది. ఆకాశం నుంచి రాలే ప్రతి చినుకును ఒడిసిపట్టి ప్రజల సంక్షేమానికి వినియోగించాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం, మన ప్రభుత్వ లక్ష్యం. భూమి మీద కురిసే ప్రతి నీటి చుక్కను సంరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువుల పూడికతీత, పంటకుంటల నిర్మాణం, చెక్ డ్యాంల వంటి అనేక జల సంరక్షణ పనులు చేపడుతోంది. కరువు బారిన పడకుండా రాష్ట్రాన్ని కాపాడాలంటే వాననీటి సంరక్షణ తప్పనిసరి. అందుకే మన ప్రభుత్వం వాననీటి సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మలచింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఒక ఇంకుడు గుంత నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. ఇంకుడు గుంతల నిర్మాణంతో వృధా నీటిని సంరక్షించడమే కాదు, గ్రామంలో మురుగునీరు నిలవకుండా పర్యావరణ పారిశుధ్యాన్ని కూడా పెంపొందించవచ్చు. దోమల బారి నుండి ప్రజలను రక్షించవచ్చు, ప్రజారోగ్యాన్ని పెంపొందించవచ్చు. ఇళ్లల్లో వాడి వదిలివేసిన నీటిని ఈ ఇంకుడు గుంతల్లోకి మళ్లించి నీటిని పునర్వినియోగంలోకి తేవచ్చు. ఇంకుడు గుంత నిర్మాణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంకర రాళ్లు, ఇసుక, మట్టి పొరల ద్వారా భూమిలోకి ప్రవహించే నీరు సహజ సిద్ధంగా శుద్ధ జలంగా మారి భూమిలో కలుస్తుంది. భూగర్భ జలంగా తిరిగి అది అందుబాటులోకొస్తుంది. ఇంకుడు గుంత నిర్వహణ కూడా సులభమే. ఇంకుడు గుంత పైభాగంలో ఒక మెష్ వంటిది ఏర్పాటు చేసుకుంటే గుంత పైభాగంలో పేరుకుని ఉన్న చెత్తా చెదారాన్ని తేలిగ్గా తొలగించవచ్చు. ఇంకుడు గుంత సామర్థ్యాన్ని కాపాడాలంటే పైపొరల్లో పేరుకున్న మట్టిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాలలో 6.53 లక్షల ఇంకుడు గుంతలను 108.16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగింది. సంపూర్ణ పారిశుధ్యం సాధించిన గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇంకుడు గుంతల నిర్మాణంలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం చూపిన చొరవ వల్ల 28,659 ఇంకుడు గుంతలు నిర్మించుకుని రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని మనం చేసే నీటి పొదుపు భవిష్యత్ తరాలకు మదుపు. రండి, జల సంరక్షణ పనుల్లో భాగస్వాములు కండి. ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, భూగర్భ జలాలను పెంపొందిద్దాం.